అలాగే అలాగే అండ్ రామ్మోహన్ సార్ ప్లేస్ని నింపేది భాస్కరయ్య గారు, శ్రీ రామ్మోహన్ గారు అందరికీ అండ్ ఆల్ మై కొలీగ్స్. 1966 to Srimati Varanasi Saraswatamma Garu and Sri Varanasi Radhakrishneya Garu in Arlagadda, Kurnool district. He is married to Srimati V. Umadevi and blessed with 2 sons. The elder son is Sri Vishwanath Karthike, working as branch manager SBI at Anantapur and got married, and the younger son is Sri Venkatesh Sriniket, working in HCL Chennai. After a long and highly distinguished career, Sri Varanasi Ramamohan, currently working as AGM S&M Sales and Marketing, will be retiring from service upon reaching the superannuation today afternoon. So Sri Varanasi Ramamohan commenced his career with the Department of Telecommunications on June 7th, 1993, joining as Junior Telecom Officer at Coaxial Maintenance, Sulurpeta, under Southern Telecom Region, Chennai. On January 10, 1997, he was transferred October 18, 2004 and posted as SDE OFC Outdoor Maintenance, Nellore STR. After delivering a decade of unwavering and exemplary service, he has been subsequently posted as in charge of Nellore Indoor STR on August 23, 2012. On January 1st, 2016, he was transferred and posted as. మీరు గమనించారా ఇప్పుడు సైటేషన్లో 04 సార్ పుట్టినరోజు, పుట్టిన డేటు 04 అంటే ఏప్రిల్, 32 years 7 months 4 days సార్ రిటైర్ అవుతున్నారు. సార్ లైఫ్లో 4 అనేది ఇంపార్టెంట్ అయింది, కలిసి వచ్చింది సార్కి 4 అనేది. అదండి సీక్రెట్. చప్పట్ల కొట్టండి. థ్యాంక్ యూ. ఐఎఫ్ఏ గారు, అలాగే ఉమాదేవి మేడం గారికి మన ఏజిఎం అపర్ణ మేడం గారు వచ్చి గార్లెన్ చేస్తారు. అలాగే మెమెంటో ప్రజెంటేషన్ బై జిఎం గారు, ఐఎఫ్ఏ గారు, న్యూ ఇన్ఛార్జ్ జిఎం గారు, ఏజెంట్ గారు అయినటువంటి భాస్కరయ్య సార్, ముగ్గురు కలిసి మెమెంటో ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. ఉద్దేశించి ఎవరైనా మాట్లాడవలసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామ్మోహన్ మేము అంతా 1991 బ్యాచ్కి రిక్రూట్ అయ్యాము. ఆ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొదటి బ్యాచ్లో రామ్మోహన్ జూన్లో జాయిన్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో ఆగస్టులో నేను జాయిన్ అయ్యాను. ఈ జాయినింగ్ అయిపోయిన తర్వాత రామ్మోహన్కి నాకు ఇద్దరికి STR అలాట్ చేశారు. ఈ అలాట్మెంట్ చేసినప్పుడు రామ్మోహన్కి సూళ్ళూరుపేట, నాకు చిత్తూరు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎక్కడ వర్క్ చేసినా కూడా కంటిన్యూగా మాట్లాడుకోవడము, టచ్లో ఉండడము జరుగుతూనే ఉంది. ఇద్దరం STRలో వర్క్ చేసిన తర్వాత ఇద్దరం ఒకేసారి STR నుంచి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు పెట్టుకొని STR నుంచి బయటకు వచ్చాము. అప్పుడు రామ్మోహన్కి SSA అలాట్మెంట్ వచ్చింది. నాకు క్వాలిటీ అష్యూరెన్స్ TNDకి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా నేను పోస్టింగ్స్ ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉన్నా కూడా అన్నిటికీ నేను రామ్మోహన్ని సలహా అడుగుతుండేవాడిని. నా ట్రాన్స్ఫర్లన్నీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లే, డిపార్ట్మెంట్ చేసిన ట్రాన్స్ఫర్స్ ఏమి లేవు. సో ప్రతి ట్రాన్స్ఫర్లోనూ రామ్మోహన్ సలహాని నేను తీసుకొని, రామ్మోహన్ ఇలా అనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని అడిగితే ఆ సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా రామ్మోహన్ నాకు చాలా ఖచ్చితమైన సలహానిచ్చి ఇలా చేయి అలా చేయి చెప్తుండేవాడు. అది నేను తప్పకుండా పాటిస్తున్నాను.
రామ్మోహన్ గురించి అందరికీ తెలిసిందే. ఇందాక మేడం గారు చెప్పినట్టు చాలా సౌమ్యుడు, ఎవరిని కూడా ఏ విధంగా కూడా తొందరపడి అనకుండా కానీ టెన్షన్ ఆయనే తీసుకుంటూ వర్క్ చేయించుకోవడము, అందరితోటి సానుకూలంగా ఉండడం అనేది ఆయన నైజం అది. రామ్మోహన్ తోటే కాకుండా రామ్మోహన్ ఫ్యామిలీతో కూడా మాకు కొంచెం ర్యాపోర్ట్ ఉంది. వాళ్ళ పిల్లలు కానీ అందరూ మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. సో రామ్మోహన్ యొక్క ఈ రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా ఆరోగ్యంతో గడిచిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సీరియస్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే పనులు చేపిస్తారు. సీరియస్గా చెప్పి మీరు చేయండి అని చెప్పి ఎప్పుడు చెప్పరు. అందుకని లాఫింగ్ లెజెండ్ సార్. మరి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే రావాల్సిందిగా మనం చేయొచ్చు. ఇచ్చిన జిఎం సార్కి, ఏఎఫ్ఏ సార్కి, ఏజిఎం భాస్కర్ సార్కి, మా ఏజిఎం ఎస్ఎన్ఎం రామ్మోహన్ సార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మిగిలిన కొలీగ్స్ అందరికీ నమస్కరిస్తూ, ఇట్లా సార్ గురించి 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. దగ్గర సార్తో నేను ఆల్మోస్ట్ ఒక 6.5 years సార్ కంట్రోల్లో పనిచేశాను. సార్ రాకముందు కూడా బాగా అంటే వర్క్ బాగా చేయాలి అలా ఉండేది. కానీ సార్ వచ్చిన తర్వాత 2 విషయాల్లో నా వర్కింగ్ స్టైల్ మార్చుకున్నాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎంపతి. అంటే కస్టమర్ వచ్చిన తర్వాత ముందు కస్టమర్ దగ్గర నుంచి ఎలా తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తను ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ముందు కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకోవడం. అంటే కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించడం. అంటే కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే అప్పటికప్పుడు సొల్యూషన్ ఇవ్వకపోయినా కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది ఒకటి చూసాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతాం. అంటే ఇమీడియట్గా దానికి అంటే ప్రతి సమస్యని ఒకేలాగా డీల్ చేయడం ఉండేది ఇంతకుముందు. సార్తో ఉన్నప్పుడు ఏమో అబ్జర్వ్ చేశానంటే ప్రతి సమస్యని ఒకేలా డీల్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకొని అసలు ఆ సమస్య అంటే ఎంత మోతాదులో సొల్యూషన్ ఇవ్వాలో అంత మోతాదులో ఇవ్వాలి. మరి చిన్న సమస్య కూడా పెద్ద మోతాదులో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి 2 అబ్జర్వ్ చేసి యాక్చువల్ అదే ప్రాక్టీస్ చేస్తాను. నా పర్సనల్ లైఫ్లో కూడా అది ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్దిగా బెటర్మెంట్ వచ్చింది నా లైఫ్లో. సో ఈ 2 విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు నేను ఎప్పుడు సార్ నా హార్ట్లో ఇప్పుడు ఉంటారు. సో ఈ రిటైర్మెంట్ సందర్భంగా సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు గడపని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను ఎస్జీఈవి కమర్షియల్ హ్యాండిల్ చేసేదాన్ని. సో టిప్స్ అప్పుడు కొత్తగా టిప్స్ వీళ్ళు ఎన్రోల్ అయ్యేవాళ్ళు. సో చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియాలో ఒక టిప్ వస్తారు, ఆయన ఎందుకు వచ్చాడు అనేసి ఇంకో నలుగురు అసలు వాళ్ళు చేయకపోయిన బిజినెస్ వాళ్ళు వచ్చేసి ఇంక గొడవలు వేసుకుంటారు, మా ఏరియాలో ఈయన చేయబోతున్నాడు బిజినెస్ అనేసి. సో ఇది కామన్ ఇష్యూ ఉండేది అప్పట్లో. సో ఆ ఇష్యూ వచ్చి నా దగ్గర వచ్చేసరికి కొన్నిసార్లు నాకు పేషెన్స్ లూజ్ అయ్యేదాన్ని. సో కొంచెం చెప్పేసేదాన్ని, మీరు ఎందుకు ఇంతకు ముందు రాలేదు, ఎందుకు అలా ఇలా అని కొంచెం మాట్లాడేసేదాన్ని. కానీ అది ఇంకా 10 మంది గ్రూప్గా వచ్చేసి కొంచెం గోల చేసేటప్పుడు ఇంకా సార్ దగ్గర పంపించేసేదాన్ని. సో సార్తో పాటు నేను వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. సో సార్ ఎంతో చాలా కూల్గా నవ్వుతూ కాసేపు వాళ్ళ మాట అరగంట వింటారనమాట. సో ఆ అరగంట వాళ్ళన్నీ డౌన్లోడ్ చేసేస్తే అక్కడే వాళ్ళు చాలా హాఫ్ ఆఫ్ ద నెగిటివిటీ పోతుంది అనమాట. సో ఓపిక వింటారు. సో ఆ టాలరెన్స్ అనేది దిస్ ఇస్ స్పెషల్ క్వాలిటీ ఇన్ సార్ అనమాట. సో ఇమీడియట్గా షఫీ చెప్పినట్టు ఇమీడియట్గా సిచ్యువేషన్ని రియాక్ట్ అవ్వరు, రియాక్టింగ్ మోడ్లో ఉండరు అసలు. సో జస్ట్ ఎంపథైజ్ చేస్తారు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని. ఆ తర్వాత నిదానంగా సర్ది చెప్పి నిదానంగా కొంచెం ఇట్ విల్ టేక్ టైం, కానీ డెఫినెట్లీ వాళ్ళు చాలా కూల్ అయ్యి మాత్రం వెళ్తారు. సో దిస్ అ స్పెషల్ క్వాలిటీ విచ్ సార్ హ్యాస్. సో ఐ విష్ సార్ వెరీ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. థ్యాంక్ యూ సార్. AGM CM and IFA garu and today's chief guest our very beloved Ram Mohan sir. I wish very happy retirement life to you sir. ఏ విషయాలైనా సరే ఒక్కొక్కరికి ఒక దృక్కోణం ఉంటుంది, చూసే దృక్కోణం ప్రతి విషయాన్ని.
ఆ దృక్కోణంలో మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఏం కనపడినవారు బయట, ఏ ఫీల్తో చూశారు ఆయన అనేది కనపడినవారు, ఒక చిరునవ్వు కనపడుతుంది అంతే, ఇంకేం కనపడదు. బట్ అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్పినట్టు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆయన ఆ కామ్నెస్సే ఆయనకి ఆ సొల్యూషన్ వస్తుంది ఆటోమేటిక్గా. మనం త్వరగా రియాక్ట్ అవుతాం. ఒకరు ఏదన్నా ఒక విజన్ చెప్పేటప్పుడు విల్ రియాక్ట్ ఇన్స్టంటేనియస్గా. బట్ ఆయన కామ్గా ఉంటారు, అంతా అబ్జర్వ్ చేసుకుంటారు, ఎదుటి వాళ్ళు ఇచ్చేదంతా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళు ఆ ఇది తగ్గిపోతుంది. ఓ విన్నారు పూర్తిగా అనేసి మనం వినకముందే రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాం. బట్ ఆయన వింటారు పూర్తిగా. అక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేస్తుంది అక్కడ. ఆ తర్వాత మెల్లగా ఆయన నవ్వుతూ ఇట్లా ఉంటుంది ప్రాక్టికల్గా, ఇది 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 అని చెప్పేసి చాలా క్లియర్గా సొల్యూషన్ చెప్తారు. సో నేను ఆ తర్వాత దూరంగానే అబ్జర్వ్ చేసేవాళ్ళం. బట్ ఈ 2 years నుంచి జిఎం ఆఫీస్తో ఆయనతో పాటు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, ఆయన సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. ఎవ్రీడే దిగేటప్పుడు మేము ఏదో టాపిక్ మీద ఒక సీరియస్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం మా సెక్షన్లో. సార్ వచ్చి ఏంటబ్బా సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు మీరు అంతా కలిసి, దిగేస్తూ ఇంటికి వెళ్ళే ముందు దిగుతారనమాట. దిగేస్తూ ఏంటి ఇంత వేడిగా ఉంది వాతావరణం అని చెప్పి నవ్వుకుంటూ వస్తారు రూమ్లోకి. కాసేపటికి ఆటోమేటిక్గా వాతావరణం అంతా చల్లబడిపోతుంది. సో అట్లాంటి మృదు స్వభావి, స్నేహశీలి, అంతకంటే ఎక్కువే చెప్పొచ్చు సార్ గురించి. ఎందుకంటే అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ ఎక్కువ. ఎవరికైతే ఆ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ ఉంటుందో ఆటోమేటిక్గా దేవర్ ద యాక్చువల్ సొల్యూషన్ గివర్స్ అవుతారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆటోమేటిక్గా టైం ఉంటుంది, ఆలోచించగలిగే పరిస్థితి ఉంటుంది, బట్ ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పరిస్థితి కూడా ఉంటుంది. సో సార్ రిటైర్ అవుతున్నారంటే నమ్మలేని పరిస్థితే, బట్ తప్పదు కాబట్టి రిటైర్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే ఆయన రేపు నుంచి 6 తర్వాత మేము ఆయన టైంని మేము మిస్ అవుతాం. మా దగ్గర ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎక్కువ వస్తూ. నేను కొంచెం నా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ రూమ్లో. ఆయన మెట్లు దిగేటప్పుడు ఆయన నా వాల్యూమ్ పట్టేసుకుని వచ్చేస్తారు టక్మని. సో అది మేము మిస్ అవుతాం సార్ ఇక్కడ నుంచి. ఆఫ్టర్ టీవీ చేసి రిటైర్ అయ్యాను. ఏమి ప్రాబ్లం ఫేస్ కాదు, బాగా కోఆపరేట్ చేశారు నాకు నా సర్వీస్లో. ఎస్టీఆర్లోనే ఆయన ఎక్కువ సర్వీస్ చేశారు కాబట్టి నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే మనిషి. అంటే ఆయన ఎట్లా రిటైర్మెంట్ వచ్చింది కాబట్టి ఆయన రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దగ్గరగా మేము ఒక 7 years కలిసి పనిచేసాము. మామూలుగా నేను కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంటాను. కాకపోతే సార్తో అసోసియేట్ అయిన తర్వాత కొంచెం అది మార్చుకున్నాము. అంటే నిదానంగా దాన్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మనం వర్క్ చేయించుకోవాలి అనేది నేర్చుకున్నాను. అనేది ఎప్పుడు టార్గెట్స్ అని ప్రతి వీకెండ్ ప్రతి మంత్ ప్రెషర్ ఉంటుంది. కాకపోతే సార్ నుంచి మేము అంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. బట్ వర్క్ విషయంలో మాత్రం ఎప్పుడు సార్ చేయాల్సిన చేయము. ఈ విషయంలో మాత్రము సార్ మేము బాగా అప్రిషియేట్ చేస్తాము. ప్రెషర్ లేకుండా మా చేత పని చేయించారు. అందరి సెక్షన్ అంతా కలిసి పనిచేసే విధంగా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అంటే సార్ నవ్వి వెళ్ళిపోతూ ఉన్నారు. పైకి వెళ్ళిన తర్వాత నాకు చెప్తున్నారు, సార్ నేను అడిగాను సార్ని, సార్ మీరు ఎందుకు ఇట్లా నడుస్తున్నారు అని అడిగాను. ఇట్లా అడుగు వేశారు మెట్ల మీద. ఎందుకు నడిచారు సార్ అని అడిగాను. అంటే అట్లా నడిస్తే అలుపుండదంటమ్మా అని అన్నారు. నేను ఆ రోజు నుంచి ఫాలో అయ్యాను. ఇక్కడికి మీరు కూడా నేర్చుకోండి. మరి ఈ సమయంలో మరి యూనియన్ వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. బిఎస్ఎన్ఎల్యూ వాళ్ళు, అలాగే ఎస్ఎన్ఈఏ వాళ్ళు, ఇంకా ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. మాట్లాడదలుచుకున్న వాళ్ళు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. జిఎం గారికి, అలానే ఐఎఫ్ఏ గారికి, అలానే ఏజిఎం సిఎం భాస్కర్ సార్కి నమస్కారం సార్. ఈనాటి చీఫ్ గెస్ట్ అయినటువంటి రామ్మోహన్ సార్కి, వారి సతీమణి గారికి ముఖ్యంగా పదవి విరమణ శుభాకాంక్షలు. సార్తో ప్రత్యేకంగా
పరిచయం అంటే అనుబంధం లేదు, కానీ ఎక్కువ పని చేయలేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాళ్ళం. ఎక్కువగా టార్గెట్స్ మీద, ఫీల్డ్లో సేల్స్ మీద సార్ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు మాకు. సార్ అయితే చాలా సౌమ్యంగా, ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఫీల్డ్లో, అంటే ఆయనకి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ మాకు దాన్ని డెలివరీ చేసేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా, మీ దగ్గర స్టాఫ్ ఉన్నారండి, కొద్దిగా మీరు కూడా చేస్తే బాగుంటుంది అనే వేలోనే మాట్లాడేవాళ్ళు, కానీ మీరు చేయాలి, మీరు చేయకపోతే ఎలా అండి అనే వేలో మాట్లాడేవాళ్ళు కాదు. చాలా స్మూత్గా మాట్లాడేవాళ్ళు. అందరు మాట్లాడినట్టు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మిమ్మల్ని రెస్పెక్టెడ్ జిఎం సార్, ఐఎఫ్ఎస్ సార్, భాస్కర్ సార్, టుడే చీఫ్ గెస్ట్ రామ్మోహన్ సార్ అండ్ సతీమణి గారికి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి వచ్చిన అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ సార్ దగ్గర డైరెక్ట్గా పనిచేయలేదు, కానీ కాకపోతే జిఎం ఆఫీస్లో నేను మోర్ దెన్ 10 years ఉన్నాను కాబట్టి చాలా సంవత్సరాలు సార్ అసోసియేట్ ఉన్నాను. ప్లస్ ఫీల్డ్లో కూడా ఏదైనా సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అప్పుడు ఏదైనా కాల్ చేయాల్సి వస్తే ఎస్ఎన్ఎం అంటే మాకు గుర్తొచ్చేది సారే. ఇంకా ఎస్డీలు ఉన్నా కానీ ఇంకెవరున్నా కూడా జేటీలు ఉన్నా కూడా మేము పాంప్లెట్స్ కోసం కానీ ఇంకా దేనికోసమైనా కూడా సార్తో మాడేవాడు. సారు కూడా అసలు ఒక ఏజిఎం క్యాడర్ అయినప్పుడు కూడా చిన్న వాళ్ళతో, అంటే ఐ మీన్ కింద క్యాడర్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు లేకుండా చాలాసేపు ఎలాబరేట్గా చెప్పేవాళ్ళు. ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా చేపిద్దాము, ఇలా చేద్దాము అనేసి. చాలా సాఫ్ట్, అంటే చెప్పాలంటే కూల్ ఆఫీసర్. మన సీనియర్ నాయకుల నుంచి, మనం సీనియర్ ఆఫీసర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది నేను అది ఆ కూల్నెస్, మన స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండడం అనేది సార్ లాంటి చూసి ఖచ్చితంగా నేర్చుకుంటేనే మనం హ్యాపీగా ఆఫీసులో పనిచేయగలము. జిఎం గారు, ఐఎఫ్ఏ గారు, అదేవిధంగా ఏజిఎం సీఎం గారు, ఇక్కడికి మన రామ్మోహన్ సార్ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈనాటి సన్మాన గ్రహీత మన రామ్మోహన్ రావు సార్, శ్రీమతి రామ్మోహన్ గారు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. రామ్మోహన్ సార్ తోటి నేను ఆయన దగ్గర పనిచేయలేదు, కానీ యూనియన్ పరంగా మాకు బాగా పరిచయం ఉన్నటువంటి సారు. ఆయనతోటి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన కూడా అందరితోటి చాలా క్లోజ్గా ఉంటాడు. ఎవరితోటి అంత ఇదిగా ఉండే ఇది కాదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అదొక పాజిటివ్ ఇది. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ. పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటే అన్నీ మంచి జరుగుతాయని. అందుకనే సారు ఈరోజున ఆయన కానీ ఆయన కుటుంబం కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లానే కలకాలం కూడా ఉండాలని కూడా కోరుకుంటారు. Software employee, corporate world, we all know what it is, and to sustain in that corporate world, the main solution is be yourself. సో అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే, నేను మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో నథింగ్ టు బీ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏం చేస్తున్నారో మీరు మీలాగే ఉంటే టెన్షన్స్ ఏమి ఉండవు, లైఫ్ లో నేర్చుకుంటారు. మేబీ ఇమీడియట్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు, బట్ యూ విల్ హ్యావ్ దట్ పేషెన్స్. సో ఆ సిన్సియారిటీ, వర్క్ లో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, బీ ఎనీథింగ్, పర్సనల్ వర్క్ కానీ ప్రొఫెషనల్ వర్క్ కానీ ఏదైనా నేర్చుకోవాలంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దట్. బట్ నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది నేను వాట్ ఐ వాస్ లెర్నింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అని. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా నాకు బాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, విచ్ ఐ కాన్ షేర్ ఇట్ నౌ. సో థ్యాంక్ యూ డాడ్, హ్యాపీ రిటైర్మెంట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాడ్, అండ్ థ్యాంక్ యూ మై డాడ్. అందరూ మనం సార్ రిటైర్మెంట్ చూస్తున్నాం కదండి. సార్ షష్టి పూర్తి కూడా ఇప్పుడేనండి, 60 years. కాబట్టి సార్ వాళ్ళిద్దరు పూలదండలు ఒకరికొకరు మార్చుకుంటారు.
చాలా సంతోషం అండి. మా స్టాఫ్ అంతా ఇట్లా వచ్చినట్లయితే ఒక ఫోటో సైడ్ రండి, సైడ్ కూడా కొంతమంది రండి. సార్ పైకి వచ్చేసేయండి సార్. రండి మేడం. సార్ రండి, మీరు కూడా రండి సార్. సైడ్ ఉన్న వాళ్ళంతా రండి. 2, 3 చెప్పండి. స్కూల్ వెళ్ళేటప్పుడు వచ్చిందండి ఐఎఫ్ఏ గారు. గిఫ్ట్ అందరి స్టాఫ్ తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడు. సార్ ఒకసారి కెమెరా చూడండి సార్. ఎందుకంటే ఎంకరేజ్ చేయడం. ఎస్టీఆర్ థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, మీరు కొద్ది సైడ్ ఉంటారా? మా ఇక్కడ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ అండి. సన్మానిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. ఫ్యామిలీ ఫ్రెండ్, మరి క్లాస్ ఫ్రెండ్ కూడా అంటండి. 5th క్లాస్ నుంచి క్లాస్ 6th క్లాస్ నుంచి క్లాస్మేట్స్ అంట. విఆర్ హై స్కూల్, మన దగ్గరలో ఉన్నటువంటి విఆర్ హై స్కూల్లో చదివా. ఈ సమయంలో కలైమణి మేడం పేరెంట్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. వెయిట్ అలాగే వెయిట్. BSNLలో 32 సంవత్సరాలు 7 నెలలు 4 రోజులు సర్వీస్ చేసి వివిధ విభాగాల్లో అంటే ట్రాన్స్మిషను, ఓఎండి అంటే ఆప్టికల్ ఇన్స్టలేషన్, తర్వాత మొబైల్ టెక్నాలజీలో చేశాను. అలాగే లాస్ట్లో సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేసి బిఎస్ఎన్ఎల్ సేవలు చేయడంలో కూడా నేను ఎక్కడ కూడా బిఎస్ఎన్ఎల్కే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎందుకంటే నేను అంటే వర్క్ని ఎక్కువ ఇష్టపడతాను, కష్టంగా చేయను, ఇష్టంగా చేస్తాను. అందువల్ల నాకు ఈ బిఎస్ఎన్ఎల్ చాలా ప్రొవైడ్ చేసింది, చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది. సో దానికి గుర్తింపుగా నేను కూడా బిఎస్ఎన్ఎల్కి ఎక్కడ కూడా నా తరపున ఎలాంటి సేవలు చేసే దాంట్లో కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా నేను చేశానని సంతృప్తి నాకున్నది. దీనికి సహకరించినందుకు మన పై అధికారులు కానీ కింద స్టాఫ్ కానీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన మిత్రుడు భాస్కర్ గారికి, డిఈ మేడమ్స్ పూలూరు, సూలూరుపేట మేడమ్స్, అలాగే మన డిఈ ఎక్స్టర్నల్ శివశంకర్ గారికి, అలాగే మన అకౌంట్స్ టీము పొదలకూరు డిఈ సుదేష్ గారికి, కావలి డిఈ మిత్రుడు
సాయి కుమార్ గారికి, అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరికీ, ఈ ఫంక్షన్కి వచ్చేసినటువంటి మా బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే నాకు ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ అందరూ ఎగ్జిక్యూటివ్స్ అందరితో నేను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఏమన్నా ఒక ఎందుకంటే అందరితో కూడా నాకు ర్యాపెట్ ఉంది. ప్రతి జేటీఓ ఎస్టీఎన్ కూడా చూడను. మనకు అవసరం వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఎవరితోనూ కూడా మాట్లాడవచ్చు. సో అందువల్ల నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా నాకు అందరూ పరిచయమే. అదేవిధంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నెల్లూరు వాడిని, నేను నెల్లూరు విఆర్ఐ స్కూల్ చదువుకున్నాను, మూలాపేటలో చదువుకున్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే పెళ్లి చేసుకుంటూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల ఉన్న మా అత్తగారి ఇల్లు అక్కడ ఉండేది. నేను బాలాజీ నగర్లో ఉన్నాను. మా ఫాదర్ ఏంటి ఇక్కడ పంచాయతీ రాజుల్లో ఇక్కడే ఆఫీస్లో వర్క్ చేశాడు. సో నేను మన ఏం ఆఫీస్కి చుట్టుపక్కలే తిరుగుతున్నాను. సో నాకు ఇప్పుడు కూడా ఏంటంటే రిటైర్ అవుతున్నాను అలాంటి ఎలాంటి ఫీలింగ్ అసలు ఏమీ లేదు, జీరో ఫీలింగ్. అందుకని నిన్నటి వరకు కూడా నేను లీవ్ పెట్టలేదు. ఎందుకంటే లీవ్ పెడితే మనకు ఒక సైకలాజికల్ ఫీలింగ్, నేను లీవ్ పెట్టేసాను రిటైర్ అయిపోతున్నానని. అందులో నేను లీవ్ కూడా తీసుకోవాలి. మన లీవ్ తీసుకొని సార్కి లీవ్ చెప్పాను. ఇంకా పని అయిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తామని చెప్పి వచ్చేసి ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏదో ఒక వర్క్స్ ఉంటాయి, చిన్న చిన్న వర్క్స్, ఆ వర్క్స్ చేసుకుందాంలే, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పి ఆఫీస్కి వచ్చేసేవాడిని. అదే అంటే అది హ్యాబిట్ లాగా మొదటి నుంచి అట్లే అలవాటు నాకు. ఎస్టీఆర్లో చేసినప్పుడు కూడా అప్పుడు ఈ 4 lane ఎక్స్పాన్షన్స్ చాలా బిజీగా ఉండేవాళ్ళం. అసలు ఏంటంటే స్ట్రెస్ కాదు, మళ్ళీ స్ట్రెయినే, అలసిపోవడం, వాటర్ అవ్వడం, మళ్ళీ వెళ్ళడం, అట్లా కంటిన్యూగా తిరుగుతుండేవాళ్ళం. అందువల్ల అంటే నాకేమంటే నాకు ఇప్పుడు తర్వాత నేను ఓఎన్డీకి వెళ్ళినా కూడా అక్కడ ఫేస్ యాడ్ ఆన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేసినా కానీ నేను వర్క్ను ఇష్టంగా తీసుకుంటా, కష్టంగా తీసుకోను. కష్టంగా తీసుకుంటే అది స్ట్రెస్ అవుతుంది అంటే నా భావన. అది ఇష్టంగా తీసుకుంటే స్ట్రెయిన్ అవుతాము. స్ట్రెయిన్ అయితే ఏంటంటే రెస్ట్ తీసుకుంటే మనకు స్ట్రెయిన్ అనేది తగ్గిపోతుంది. అంటే స్ట్రెస్ అట్ట కాదు, మనం కష్టంగా పని చేస్తే ఆ స్ట్రెస్ అనేది మనకు ఇన్బిల్ట్ అవుతుంటుంది. అప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉండలేదు. అందువల్ల నాకు ఏదైనా కూడా ఒక యాక్టివిటీ రాగానే ఒక కస్టమర్ వచ్చినా, ఏదైనా ఒక కస్టమర్ చాలా ఆవేశంగా వచ్చేస్తాడు, ఒక 5-6 మంది వచ్చేస్తారు ఒకేసారి. సో వాళ్ళ ముందు కూర్చోమని చెప్పి అసలు ఏంటి మీ సమస్య అని చెప్పి విన్న తర్వాత 1-2 నిమిషాలు గ్యాప్ తీసుకుంటా. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పాలా, చెప్పేది వాళ్ళకి నచ్చాలా. నేను కూడా ఏదో ఆవేశంగా చెప్పేస్తే అదేంటంటే నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఆ సార్ సరిగ్గా చెప్పలేదంటే నేను జీఎం గారి దగ్గర వెళ్తాను అంటాడు. సో మనం ఆ సమస్యను చాలా వరకు మన దగ్గర సాల్వ్ అయ్యేదానికే నేను ప్రయత్నిస్తుంటాను. అది ముందు నుంచి కూడా నాకు అట్లే. నేను ఎస్టీఆర్లో ఉన్నప్పుడు కూడా ఆ కేబుల్ ఫాల్ట్స్ అసలు నాకు ఎవరు కాల్ చేసేవాడు కాదు. ఎందుకంటే రామ్మోహన్ పోతే ఫాల్ట్ రైట్ చేసుకుని వస్తాడు అని ఎప్పుడన్నా నేను కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోతే నేను కాల్ చేసి చెప్పేవాడిని, సార్ పలానా సెక్షన్లో ఫాల్ట్ వచ్చిందంటే ఏంటంటే ఎట్లా అంటే ఆల్రెడీ లైన్లో ఉన్న అతను వెళ్తున్నాను అనేటికి ఓకే అనేసేవాడు. ఆ రెస్టోరేషన్ తర్వాత నేనే చెప్పేవాడు, సార్ ఫాల్ట్ రెస్టోర్ అయిందని. సో అక్కడ ఏంటంటే మొదటి కూడా అదొక అలవాటు. సో దానివల్ల ఏంటంటే నాకు వర్క్ చేయాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఇస్తే దాన్ని ఏదో ఒకటి చేసేద్దాము, అది మళ్ళీ ఎక్కువ రోజు పెండింగ్ పెడితే అది మళ్ళీ మనం ఏంటంటే అదే ఆలోచిస్తుంటాము, అది కాలేదు ఇది కాలేదని. సో 1 గంట 2 గంటల్లో మనం కంప్లీట్ చేసేస్తే ఇంకా వర్క్ అయిపోతుంది. సో అట్లా నాదంతా ట్రాన్స్మిషన్లో కోయాక్షన్ చేసి మైక్రోవేవ్ చేసి, మైక్రోవేవ్ అయితే 7 రిపీటర్లు ఉండేవి. ఆ 7 రిపీటర్లు సత్యవేడు 1 రిపీటరు, బట్వాడి ఉచ్చినాయుడు గంటకి 1, ఇక్కడ చిట్టేడు నెల్లూరు టెర్మినల్, అంటే 6 టవర్లు ఒక టెర్మినల్. అప్పుడు జేటీఓ ఒక్కడిని నేను, ఒక జేటీఓ అంటే ఇవన్నీ అంటే తిరుగుతుంటే పని పోవడం, ఆ మెయింటెనెన్స్ చూసుకోవడం, రావడం, అలసిపోవడం, అదే వర్క్గా ఉండేది. ఎస్టీఆర్లో చేసిన దానివల్ల నాకు అది చాలా ఉపయోగపడింది. అంటే మనం చేయాలనుంది అక్కడ చేసే పరిస్థితి కూడా ఉండేది అక్కడ. సో అక్కడ ఎస్టీఆర్లో నేను అన్ని సంవత్సరాలు చేయడం వల్ల ఏంటంటే నాకు అది ఒక అంటే పేషెన్సీ లెవెల్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి. కొద్దిగా ఎక్కువ ఆవేశపడే సిచ్యువేషన్ తెచ్చుకోలేదు. ఎందుకంటే ఫాల్ట్ వస్తుంటుంది, రైట్ అవుతుంటుంది, మళ్ళీ ఫాల్ట్ వస్తుంది. సో ఇక అది వచ్చినప్పుడు మనం దాన్ని రైట్ చేయడమే ఆలోచించాలా. మనం వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ మీద తిరిగితే మన పని ఏమి కాదు, ఫాల్ట్ ఏమి అట్టే ఉంటుంది.
సో అందువల్ల ఏంటంటే వాళ్ళని కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ని కూడా నేను సాధ్యమైనంత వరకు వాళ్ళని నాకు ముందు చెప్పండి.